సో చాలామంది అమ్మాయిలు మహిళలు కూడా చాలామంది మీ బస్ ఎక్కుతూ ఉంటారు. సో ఒక లేడీ డ్రైవర్ని చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. సో మేల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటారు కదా, ఏం చెప్తున్నారు వాళ్ళు మీకు? మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో మహిళా డ్రైవర్ చూడడం ఫస్ట్ టైం అనేసి సో వాళ్ళు చెప్తూ వెళ్తుంటారు, ఇంకా మహిళా డ్రైవర్ రావాలమ్మా, ఇంకా మంచిగా మీలాగా తయారు చేయాలనేసి చెప్తూ ఒక సెల్ఫీ తీసుకుంటూ వెళ్తున్నారు. చాలా డేరింగ్గా ఉన్నారు, చాలా బాగా కనిపిస్తున్నారు. అసలు నిజంగా ఈ డ్రైవింగ్ వైపు రావడానికి గల కారణం ఏంటి? అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాము, కార్ డ్రైవ్ చేస్తారు, లేదు అంటే ఆటో డ్రైవింగ్ కూడా మనం చూస్తున్నాం, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే బస్ డ్రైవింగ్ వైపు రావడానికి గల కారణం ఏంటి? మేము బస్సు డ్రైవింగ్ వైపు రావడం అంటే ఫస్ట్ ఇంతకుముందు ఊర్లోనే ఆటో నడిపాను మేము. నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అలా కాకుండా మేము 5 మెంబర్స్ అక్క చెల్లెలు, అందరిది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉన్న ల్యాండ్ అమ్మేసుకున్నాం, ఆ ఇల్లు కూడా పోతుంది, అమ్మేసినాం ఒక ఇల్లు. సో అలా కాకూడదు, ఇంకా ఆర్థిక పరిస్థితులు వెళ్ళొద్దు అనేసి నాన్నకి తోడుగా నేనే ఆటో నడపడం స్టార్ట్ చేశాను. ఒక 6 ఇయర్స్ ఆటో నడిపాను. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదైనా చేద్దామనేసి అనుకున్నాను. సో అప్పుడు 10th పూర్తి చేసుకొని బిఎస్సీ నర్స్ చేసుకున్నాను అనుకున్నాను. అక్కడ కూడా ఫీజుకి డబ్బులు లేకపోతే ఒక మేడం పరిచయం అయ్యారు. ఆ మేడం తరపు నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళాను, ఒక 2 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆ ఢిల్లీ ఎన్జిఓ వాళ్ళే నాకు ఢిల్లీలో జాబ్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్లో. అంటే 15 మెంబర్స్ వెళ్ళాము, నేను ఒక్క అమ్మాయిని పాస్ అయ్యాను. సో అప్పటి నుంచి 10 ఇయర్స్ నేను ఒక్క అమ్మాయినే చేశాను. దాని తర్వాత అక్కడ కూడా మంచి డ్రైవింగ్ బెస్ట్ డ్రైవర్గా నాకు అవార్డు కూడా వచ్చింది, రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. తొలి మహిళా డ్రైవర్గా, ఇండియా ఫస్ట్ లేడీ డ్రైవర్గా కూడా నాకు అవార్డు వచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ తీసుకున్నాను. అది కాకుండా అమ్మ నాన్న ఇంకా చాలా వాళ్ళకి నడవని స్థితికి వచ్చారు. సో అలా కాదు, ఇక ఇక్కడే వచ్చి చూసుకోవాలి, అదే పని ఏంటో ఇక్కడే చూడాలని అనేసి ఈ గవర్నమెంట్ని అడగడం జరిగింది. ఫస్ట్ కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు. పొన్నం ప్రభాకర్ సార్ హెల్ప్ చేశారు. సో అప్పుడు 6 మంత్స్ బ్యాక్ వచ్చాను. అప్పుడు కూడా ఇదే చేసుకోమని చెప్పారు. కాకపోతే నాకు గవర్నమెంట్ కావాలి, నేను ప్రైవేట్ కింద చేసుకుని అనేసి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ పోస్టులు పడుతున్నాయి అనగానే మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2 మంత్స్ 1 మంత్స్ అవుతుందమ్మా చేసేసుకోండి అంటే ఇక్కడ జేబీఎం కంపెనీలో చేస్తున్నాను. సో మళ్ళీ పొన్నం ప్రభాకర్ సార్ మళ్ళీ పిలిచి మళ్ళీ ఒక సన్మాన్ లాగా చేసి మళ్ళీ చెప్పడం జరిగింది, ఒక భరోసా ఇవ్వడం జరిగింది. వచ్చే నెల పోస్టులు పడుతున్నాయి, ఫస్ట్ పోస్ట్ మీకే ఇస్తానని చెప్పడం జరిగింది. సూపర్.